రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతాపూర్, నాగోల్లో కుండపోతగా వాన పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాలను మేఘాలు కమ్మేశాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఏరియాలో జోరు వానకు రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అల్వాల్ ప్రాంతంలోనూ కుండపోతగా వాన కురుస్తోంది. కుకట్పల్లి, మియాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని మెయిన్ సెంటర్లో జోరు వానకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలుస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి ఎఫెక్టుతో రేపటి వరకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతాపూర్, నాగోల్లో కుండపోతగా వాన పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాలను మేఘాలు కమ్మేశాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వలస్థలిపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఏరియాలో జోరు వానకు రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అల్వాల్ ప్రాంతంలోనూ కుండపోతగా వాన కురుస్తోంది. ఇక కుకట్పల్లి, మియాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని మెయిన్ సెంటర్లలో జోర్వానకు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలుస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి ఎఫెక్ట్తో రేపటి వరకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన. మమత, మీరు చెప్పినట్టుగానే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక కుండపోత వర్షం అనే చెప్పుకోవచ్చు. గత 10 నిమిషాల నుంచి అయితే మనకు ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో మొదలై ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 10 నిమిషాల నుంచి అయితే మనకు దట్టంగా మేఘాలు కమ్ముకొని క్యూములోనింబస్ మేఘాల కారణంగానైతే మనకి వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు రానున్న 2 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఒక జోరు వర్షం, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా మనకైతే చూసుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడతా ఉన్నాయి. సో ఇప్పటికే చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మాన్సూన్ బృందాలు కావచ్చు, దాంతోపాటు ఇటు హైడ్రా ఇప్పటికే అలర్ట్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంకి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, దాంతోపాటు సిటీ శివార్లో కావచ్చు, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజేంద్ర నగర్, అత్తాపూరు, మైలాదేవులపల్లి, బండ్లగూడ, జాగిర్, కిస్మత్పుర, దాంతోపాటు హిమాయత్ నగర్, హయత్ నగర్, నార్సింగ్, మణికొండ, కోకాపేట, ఈ ప్రాంతాల్లో కూడా మనకైతే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకి ఇటు తార్నాక, ఓయూ కావచ్చు, సో ఈ ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకైతే ఒక కుండపోత వర్షం అనే చెప్పుకోవచ్చు. సో దాదాపు రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడైతే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకు ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక బులెటిన్ రిలీజ్ చేసి రానున్న 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒక కుండపోత వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 141 ప్రాంతాలు మనకు హైడ్రా, దాంతోపాటు మాన్సూన్ బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలు గుర్తించిన ఈ 141 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఖచ్చితంగా మాత్రం ఒక 3 ట్రాఫిక్ పోలీస్తో పాటు మనకు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారీగా కురుస్తున్న మనకు ఒక జోరు వర్షం, కుండపోత వర్షంకి సంబంధించి చాలా ప్రాంతాల్లోనైతే మనకు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. రోడ్ల మీదకి వాటర్ రావడం జరిగింది. సో క్యూములోనింబస్ మేఘాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు దాదాపు భూమికి నిట్ట నిలువుగా ఏర్పడుతుండడంతో చాలా దగ్గరగా ఉంటాయి. వీటి కారణంగానే మనకు ఒక తొందరగా అంటే దాదాపు 5-10 నిమిషాల్లోనే ఒక జోరు వర్షం అనేది కూడా నమోదవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి స్పెల్స్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా రానున్న 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాళ్ల తీవ్రత కూడా గంటకు 30 నుంచి
40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్న ఇదే వర్షం అయితే దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా కమ్ముకుందని చెప్పుకోవచ్చు. ఈ దట్టంగా ఏర్పడిన క్యూములోనింబస్ మేఘాల కారణంగానే మనకి ఈ వర్షం అయితే కురుస్తూ ఉంది. చాలా వరకు ఇప్పటికే రోడ్లకు సంబంధించి కూడా నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో కూడా మనకు వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, మాన్సూన్ బృందాలు ఏవైతే 150 బృందాలు ఉన్నాయో ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించి మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 రోజుల కింద కురిసిన కుండపోత వర్షంకి హైదరాబాద్కి సంబంధించి కావచ్చు చాలా ప్రాంతాలు మనకు నీట మునిగాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జంట జలాశయాలకు సంబంధించి ఇటు చేవెళ్ళ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, శంకర్పల్లి, దాంతోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షంకి కూడా జంట జలాశయాలకు సంబంధించి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు భారీ వర్షం రానున్న 2-3 గంటల్లో ఒక కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదే విధంగానైతే మనకు దాదాపు వర్షం అయితే కురుస్తుందనే చెప్పుకోవచ్చు. నగరంలో కురుస్తున్న వర్షాలపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసు సంబంధించి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. దాదాపు డేంజరస్ స్పెల్స్ ఉండడం కారణంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టే అవకాశం ఉంది. మరో 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. పదే చెప్తా ఉన్నారు ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి చాలా డేంజరస్ గా ఉంటాయి. దాదాపు ఒక్కొక్కసారి తేలికపాటి వర్షం కురిస్తే మరొకసారి జోరు వర్షం, ఒక్కొక్కసారి కుండపోత వర్షం, భారీ వర్షంకి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వీటి వల్ల కూడా మనకు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత, ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల కూడా ఈ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా గత వారం నుంచి కూడా మనకు ఇట్లాంటి వెదర్ అంటే ఉక్కపోత, ఎండ వాతావరణం కనిపించింది. ఎక్కడ కూడా వర్ష తీవ్రత అనేది మనకు కనిపించలేదు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఈ గాలిలో తేమ శాతం ఈ వారం రోజుల్లో మనకు కనపడిన ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణంకి గాలిలో తేమ శాతం అయితే చాలా వరకు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ తేమ శాతం కారణంగానే సిటీ వ్యాప్తంగా కూడా నగర వ్యాప్తంగా మనకు క్యూములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయి. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగానే ఒక్కసారి కూడా ప్రజెంట్ మనం చూసుకోవచ్చు బంజారా హిల్స్ దగ్గర ఉన్నాను. సో వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అయ్యాయి. సో వెళ్ళడానికి కూడా అంటే రోడ్డు మీద నడవడానికి కూడా ఎక్కడ మనకు మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది అని చూడడానికి కూడా లేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు మాన్సూన్ బృందాలు, హైదరాబాద్ బృందాలు కావచ్చు, ఇవన్నీ బృందాలు కూడా అలర్ట్స్ అయ్యాయి. సో చాలా వరకు అయితే మరో 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరీ చెప్తా ఉన్నారు అవసరం ఉంటేనే బయటికి రావాలి. ఎందుకంటే డేంజరస్ గా స్పెల్స్ ఉన్నాయి. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా కూడా మనకు వర్షాలు అయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇదే వెదర్ అయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ జామ్ కూడా, ఎందుకంటే వర్షం కురిస్తే మాత్రం మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీని కారణంగా కూడా ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు క్లియర్ చేసే విధంగా ఇప్పటికే సిటీకి సంబంధించి కూడా పోలీస్ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మెసేజ్ల రూపంలో కూడా అలర్ట్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుందనే చెప్పుకోవచ్చు. మమత, రైట్.